హాయ్ హలో అండి, అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారని అనుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నాను. ఇంకా నేనైతే ఇక్కడ ఫ్రైడే రోజు కంటే ముందు రోజు దోసపిండి అయితే పట్టి పెట్టేసుకున్నానండి. ఇంకా ముందు రోజు తర్వాత ఫ్రైడే నెక్స్ట్ డే తర్వాత ఇంకా కిచెన్ అంతా నైట్ క్లీనింగ్ చేసుకున్న అయిపోయింది. మార్నింగ్ అయితే 5కి లేసాను. ఇంకా మార్నింగ్ లేచి పనులు అయితే స్టార్ట్ చేశాను. ఇంకా మార్నింగ్ చాలా చలిగా ఉంది. మార్నింగ్ ఇంకా అవన్నీ కడుక్కొని ఇంకా తుడుచుకునేటప్పటికి 7 అయిపోయిందండి. బయట అంతా కడిగి ముగ్గులు వేసుకునే వరకే. ఇంకా తర్వాత మళ్ళీ పిల్లలు లేస్తారు కదా, లేచినప్పుడు వాళ్ళు రెడీ చేయాలి, మళ్ళీ వాళ్ళకి టిఫిన్ చేయాలి, వంట పని ఉంటుంది కదా. ఇంకా వాకిలి అయితే అయిపోయింది. ముగ్గులు వేసేసుకున్న తర్వాత ఇంక ఇక్కడ రైస్ కుక్కర్లో రైస్ అయితే కడుగుతున్నానండి. పిల్లలకి రైస్ కుక్కర్ ఆన్ చేసేసి తర్వాత మళ్ళీ బయటకు వచ్చి ముగ్గు వేసుకున్న తర్వాత ఇంకా ఇంట్లో మా వారైతే మాలేసుకున్నారు కదండి. ఇంకా ఇంటికి మార్నింగే వస్తారు ఒక్కొక్కసారి. ఇంకా తను ఎప్పుడు వస్తాడో తెలియదు కాబట్టి మార్నింగే లేచి మొత్తం క్లీన్ చేసేసుకుంటాను. ఇంకా పిల్లలు అయితే లేసారు. ఇక్కడ ఫ్రెష్ అప్ చేయాలి. చేసిన తర్వాత ఇంకా వాళ్ళకి టిఫిను, మళ్ళీ చట్నీ, ఇంకా దోశ. మా పిల్లలకైతే కంపల్సరీ టిఫిన్ ఉండాలండి మార్నింగు. లేకపోతే వాళ్ళు ఏం తినరు. ఇంకా రైస్ అట్లాంటివి పొద్దున్నే తినరు. ఓన్లీ పాలు తాగేసి వెళ్ళిపోతామంటారు. ఇంకా అలా పంపించడం నాకు ఇష్టం ఉండదు. అందుకని ఏదో ఒక టిఫిన్ చేసేస్తా. మళ్ళీ మా రెండో బాబుకి అయితే కంపల్సరీ దోశలతో పాటు టమాటా చట్నీ ఉండాలి. ఇంకా చట్నీ అంటే కామనే కదండి. అందుకని టమాటా చట్నీ అడుగుతాడు వాడు. వెరైటీగా ఉంటుంది కదా, వానికి కూడా ఇష్టం అని చెప్పి ఇక్కడ నేను పూలు అయితే కోస్తున్నాను మా చెట్టువి. తర్వాత ఇంకా పూజకి అత్తమ్మ కూడా ఉంది. తను కూడా చేస్తుంది పూజ, నేను కూడా చేస్తాను. ఇంకా నేను పిల్లలకైతే స్కూల్ బస్కి టైం అయిపోయింది, వెళ్ళిపోతున్నాను. ఇంకా మా ఇంటి బయట అయితే ఇక్కడ ఒక చిన్న మిరపకాయ చెట్టు అయితే పెరిగిందండి. దానికి 4-5 మిరపకాయలు కూడా వచ్చినాయి. బాగున్నాయి, చూడడానికి మంచిగా అనిపిస్తున్నాయి అవి చిన్న చిన్నగా. ఇంకా ఇక్కడ అత్తమ్మ మెంతి ఆకు తెంపుతుంది. నేను మళ్ళీ లంచ్కి పిల్లలకి పాలకూర పప్పు చేస్తున్నా. ఇంక ఇక్కడైతే ఇంకొకటి చెప్దాం అనుకుంటున్నానండి. ముందు రోజు జరిగింది ఇది. మా చిన్న బాబు కంట ఏదో షీట్ చేసుకొని రమ్మని చెప్పారంట వాళ్ళు. ఇట్లా కేక్స్ ప్రాజెక్ట్ చెప్పిందంట టీచరు. ముందే చెప్పలేదు నాకు. స్కూల్ నుంచి వచ్చిన తర్వాత నైట్ 9:30కి అట్లా చెప్పిండు బాబు. ఇంకా నేను పెద్ద షాక్ అండి. బాబు ఏడుస్తున్నా, నాకు కావాలంటే కావాలి ఇప్పుడు అని. తనకేమో ఇంక అంతంత మాత్రమే, యూకేజీ బాబు ఇప్పుడు. ఇంకా కష్టపడి ఆ డ్రాయింగ్ అయితే వేసి ఇచ్చిన బాబుకి తీసుకొని వెళ్ళిపోయాడు హ్యాపీగా. ఇక్కడ నేను ఇంకా మా పక్కన అక్క వాళ్ళు గుడి దగ్గర కథ చెప్పించుకుంటుండే సత్యనారాయణ వ్రతం. ఇంకా అక్కడికైతే వెళ్ళాను. పూజ బాగా జరిగింది అక్కడ. ఇంకా వెళ్ళేసి వచ్చాము. పూజారి గారు అయితే ఇంకా కథ మంచిగా అర్థమయ్యేటట్టు చెప్పారండి. బాగా అనిపించింది. ఇంకా మాకు 2 hours పట్టింది. బాగా చెప్పారు. ఇంక ఇక్కడైతే బయట మా దగ్గర ఇంకా మెంతులు ఉంటాయి కదండి, అవి అయితే వేసాము. చెట్లలో క్లీన్ చేసేసుకొని అత్తమ్మ నేను ఇంకా వేసుకున్న తర్వాత కొన్ని ధనియాలు అవి వేసాము. ఇంకా రావడానికి అయితే టైం పడుతుంది. అది వచ్చినప్పుడు మళ్ళీ వ్లాగ్ పెడతాను మీకు. ఇక్కడ వచ్చేసి స్వామి నాకు ఈవినింగ్ అల్పకారం గురించి చెప్పారనమాట, చేసేయమని. ఇక్కడైతే వడలకి మిక్సీ వేస్తున్నా. మినపప్పు మార్నింగే నానబెట్టేసిన, సాయంత్రం ఇంకా చేసి ఇవ్వాలి కదా స్వామికి. మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయి అని చెప్పేసి చేస్తున్నా. ఇక్కడ చేసి ఇచ్చేస్తే వాళ్ళ స్వాములు ఉంటారు. ఇంక ఇక్కడ అల్పాహారం అయితే రెడీ అయింది. స్వామి వచ్చి ఇప్పుడు తీసుకెళ్తాడు ఇంకా సన్నిధానంకి. ఇంక ఇంట్లో స్వామి అంటే ఇంకా పనులు ఉంటాయి కదండి, అన్ని పనులు ఇంకా స్టెప్ బై స్టెప్ చేసుకోవాలి అన్ని పనులు. ఇంకా పని కూడా ఎక్కువే ఉంటుంది. ఇంకా వాళ్ళకి అల్పాహారం రెడీ అయిపోయింది. ఇక్కడ చట్నీ అయితే చేసేస్తే ఇంకా అయిపోతుంది. తర్వాత మళ్ళీ మాకు నైట్ డిన్నర్కి ఏదో ఒకటి చేసుకోవాలి కదండి. ఇంకా అత్తమ్మ నేను పిల్లలే కదా. ఇంకా ఇక్కడైతే నేను మళ్ళీ మా దగ్గర ఎక్కువ నైట్ జొన్న రొట్టెలు అయితే తింటాము. జొన్న రొట్టెలే ఎక్కువ ప్రిపేర్ చేస్తాం మేము ఇంట్లో. ఓన్లీ నైట్. మళ్ళీ మార్నింగ్ టిఫిన్ ఉంటుంది కాబట్టి ఆఫ్టర్నూన్ ఓన్లీ రైస్ ఇంకా కంపల్సరీ చేయాలన్నమాట ఇక్కడ. ఇంకా రొట్టెలు అయితే తినేసి ఇంకా నైటు అంతే అండి. ఏదైనా ఒక కర్రీ చేసేసుకొని రొట్టెలోకి. ఇంకా ఇక్కడ కాలీఫ్లవరు బఠానీ కర్రీ చేస్తున్నా రొట్టెలకి నైటు. ఇంకా కర్రీ చేసిన తర్వాత అంతే అయిపోయినట్టే అండి. ఇంకా గుడికి అయితే వెళ్ళాం కదండి. అక్కడైతే చాలా బాగా అనిపించింది, ప్రశాంతంగా ఉంది. ఇంకా మన ఛానల్ గురించి అయితే తెలుసు కదండి, కొంచెం కొత్తగా ఓపెన్ చేశానని. ఇంకా మీరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను.
సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ఇంకేంటంటే ఈ రొటీనే అయిపోతుందండి ఇంకా డే. ఇంకా పిల్లలకి వంట, టిఫిన్లు, ఇంకా ఇంట్లో ఏముంటుందండి, ఇంకా పనులన్నీ అంటవే కదా. ఇంకా మళ్ళీ ఇక్కడ మా అత్తమ్మ నన్ను దొండకాయ ఫ్రై కూడా చెయ్యి అని అనిందండి. ఇక్కడ దొండకాయ ఫ్రై కూడా చేసేసాను. రొట్టెలు అయితే ఇంకా అయిపోయినాయండి. చేసేసి రొట్టెలు ఇంకా చాలా హెల్తీగా అయితే చాలా మంచిదండి రొట్టెలు. డేలో 1 టైం ఏదో ఒక టైం తినాలి. నైట్ అయితే ఇంకా చాలా బాగుంటుంది. ఇంకా ఇక్కడ మా బాబు అయితే సైకిల్ కోసం ఇట్లా ఉంటుంది కదా పంపు, అది బుక్ చేసుకున్నాడు ఫ్లిప్కార్ట్లో. అదైతే వచ్చేసింది. వాడు చాలా హ్యాపీగా ఉన్నాడు. తీసేస్తుండు, ఓపెన్ చేస్తా అని చెప్పి చెక్ చేస్తుండు. దీని కాస్ట్ అయితే ఒక 300 చేంజ్ పడిందండి. కానీ బాగుంది, క్వాలిటీ కూడా చాలా. ఇంకా ఇక్కడైతే ఇంకా నాకైతే ఆల్మోస్ట్ కిచెన్ అయితే నైటే క్లీన్ చేసి పెట్టుకుంటానండి. పొద్దున్నే అంటే మళ్ళీ బాగోదు కదా మనకి, పిల్లలతోనే స్కూల్ ఉంటుంది, మళ్ళీ అప్పుడే బాక్సులు అప్పుడే టిఫిన్ అంటే మనకి ఇబ్బంది అయిపోతుంది కదా పొద్దున్నే మళ్ళీ అంతా కిచెన్ క్లీనింగ్ అవన్నీ అంటే. అందుకని నేను నైటే ఇంకా 11 అయినా 10 అయినా 12 అయినా కానీ మొత్తం క్లీన్ చేసేసుకొని పడుకుంటాను. ఇంకా మార్నింగ్ లేస్తే నాకు కూడా కొంచెం మైండ్ ఫ్రెష్గా ఉంటుంది. కిచెన్లోకి రాగానే ఇంకా అలా స్టార్ట్ చేస్తాను. ఇదైతే ఫ్రైడే లాగా అండి. ఈరోజు పెడుతున్నాను నాకు ఫీల్ అవ్వక.